ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశి ప్రేక్షకులకు ఎప్పుడూ కూడా వారి జీవితంలో సింహరాశి వారి యొక్క జీవితం గాని, జీవిత శక్తి కానీ, గౌరవం కానీ, ధైర్యంతో నిండి ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు వారి యొక్క భవిష్యత్తుకు కొత్త మలుపులు తిరిగేటువంటి రోజులుగా కూడా మారతాయి. మరి అలాంటి శక్తివంతమైనటువంటి రోజులు మరి సెప్టెంబర్ నెల 29 సోమవారం మరియు సెప్టెంబర్ నెల 30 మంగళవారం. ఈ 2025 సంవత్సరంలో ఈ 2 రోజులు కూడా చాలా ముఖ్యంగా నడుస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది? మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మరి అసలు వాస్తవం చెప్పాలంటే మన కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆయన చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా జ్యోతిష్య శాస్త్రం దృష్టిలో పెట్టుకొని వీరి జీవితానికి అన్వయించుకొని కూడా వీరి యొక్క జీవితంలో ఈ 2 రోజులు ఏ విధమైనటువంటి రంగాల్లో వీరికి అభివృద్ధి జరుగుతుంది. మరి 2 రోజులు వీరికి ఏ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజులు వీరికి ఏ విధమైనటువంటి పనులు చేయాలో కూడా మనం వివరంగా వివరిద్దాం ఈ వీడియోలో. బట్టి ముఖ్యంగా చూస్తే సెప్టెంబర్ 29 అనగా సోమవారం. ఈరోజు పూర్తి స్థాయిలో శని ప్రత్యేక దృష్టిలో వీరిపై ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇది వీరి యొక్క మనసులో ఎక్కువగా కలతలు మరియు కుటుంబ సంబంధ సమస్యలు ఎక్కువగా తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూస్తే సెప్టెంబర్ 30 చంద్రుడు సింహరాశిలోనే ఉండి ఇక్కడి నుంచి కూడా కొద్దిగా అయ్యే శక్తివంతమైన స్థితిలో ఉంటున్నాడు. మరియు బుధుడు కూడా అనుకూలంగా ఉండటం వలన మరి స్పష్టత మరియు విజయాలు తీసుకునేటువంటి మార్గం కూడా ఈరోజు కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా కలిపితే ఒకటేలాంటి అనుభవంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఒకరోజు పరీక్షగా నిలిచేటువంటి రోజు, మరొక రోజు ఆ పరీక్షలకి ఫలితాలను ఇచ్చేటువంటి రోజుగా నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఏ ఏ రంగాల వారికి ఈ 2 రోజులు కొద్దిగా అనుకూలంగా ఉండబోతుంది? మరి ఏ ఏ రంగాలు, ఏ ఏ పనులు ఈరోజు మీరు చేయాలి? ఈరోజు ఏ ఏ పనులు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సింహరాశి వారు ముందుగా వీరు సహజంగానే ఎక్కువగా గౌరవంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం కోరుకునేటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా వీరికి గర్వ కారణాలుగా మంచి అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే వీరికి ప్రతి ఒక్కరు కూడా చూసేవాళ్ళు వీరు గర్వంగా ఉన్నారు. వీడు పొగరబోతు అని అనుకుంటారు. కానీ అది గర్వం కాదండి. వీరికి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం. ఎందుకంటే ఎదుటివాడు ఎప్పుడూ కూడా కించపరిచినా, ఎవడన్నా కించపరచాలని చెప్పి చూసినా వీరు అస్సలు ఊరుకోరు. ఎందుకంటే వీరు ఎవరి కింద చేయి చాచరు. ఎవరి దగ్గర చేయి చాచి అడగరు. మరి అలాంటప్పుడు ఎదుటివాడు అన్న మాటలు మనం ఎందుకు పడుండాలి అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరికి ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ప్రయత్నాలు, అనుకూలమైనటువంటి మార్గాలను నలుస్తున్నా సరే, ఏది చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎటు రాకూడదు, ఎటు వెళ్ళకుండా ఉండాలని కూడా అర్థం గాని అయోమయ పరిస్థితులలో కూడా వీరికి ఒక్కొక్కసారైతే ఉంటారు. మరి మనం చూస్తే పూర్తి స్థాయిలో వీరి యొక్క జీవితంలో గాని, వీరి యొక్క లైఫ్‌లో కానీ ఎప్పుడూ కూడా సింహరాశి వారు ఎప్పటికప్పుడు కూడా ఆలోచన పరులుగానే ఉంటారు. వీరికి ఆదాయం అనేది ఎక్కువగానే ఉంది. మరి దాంతో పాటుగా వీరికి ఖర్చు కూడా చాలా బలంగానే ఉంటుంది. మరి ఆదాయంతో వచ్చినా సరే ఈసారి వీరికి ఈ యొక్క సంవత్సరము గాని, ఈ యొక్క నెలలో గాని, సెప్టెంబర్ నెలలో కానీ 2 రోజులు కూడా వీరికి కొద్దిగా అవమానపరిచేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నా, రాజపూజ్యం కూడా వీరికి బలంగానే కనపడుతుంది. ఎందుకంటే వీరికి పూర్తి స్థాయిలో చూస్తే ఇప్పుడు ప్రెజెంటు శని ప్రభావం అనేది వీరిపై చాలా బలమైనటువంటి ఇబ్బందులు, బలమైనటువంటి సమస్యలను వీరికి ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటుంది. దీనివలన వీరికి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి మారేటువంటి అవకాశాలున్నాయి. రుణాలు తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా కొద్దిగా కలిసొచ్చేటువంటి అవకాశాలున్నాయి. మరి ఇక్కడి నుంచి కూడా వీరికి శని అష్టమ భాగంలో కూడా రేపు అక్టోబర్ నెలలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా పడినటువంటి కష్టాలు, ఇప్పటిదాకా వీరు పడినటువంటి బాధలు రేపు అక్టోబర్ నెల నుంచి కూడా మళ్ళీగా మార్పులు జరుగుతాయి. అయితే ఈ సెప్టెంబర్ నెలలో ఈ 2 రోజులు కూడా ఈరోజు వీరికి చూస్తే ప్రత్యేకించి సింహరాశి వారికి కుటుంబ సంబంధాలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి కుటుంబ సంబంధాలలో కూడా చిన్న చిన్న గొడవలు రావచ్చు. చిన్న చిన్న మాటలే పెద్దవిగా మారేటువంటి అవకాశాలున్నాయి 2 రోజులు. మరి అదే కుటుంబాన్ని మిమ్మల్ని నిలబెట్టేటువంటి మద్దతు కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు భార్యాభర్తల పరంగా చిన్న చిన్న తగాదాలొస్తాయి.
మీకు తెలియకుండానే గొడవలు పడతారు. మరి ఇద్దరిలో ఎవరో ఒకరు తెలియకుండానే చిన్న చిన్న సమస్యల్లోకి చేసుకొని మీరు ఇబ్బందులు పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మరి ఈ 2 రోజుల్లో మీరు గనక జాగ్రత్తగా ఉంటే సెప్టెంబర్ 30వ తారీఖున మరి భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, వీరిద్దరి మధ్య చికాకులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే ముందు రోజు కొద్దిగా కష్టంగా గడిచినా, తర్వాత రోజు వీరికి చాలా అనుభవాలు వీరికి ఎప్పటికప్పుడు కూడా చాలా మంచిగా నిలబడేటువంటి మార్గం ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే ఈ సోమవారం గాని, మంగళవారాలు గాని ఆర్థిక రంగంలో కూడా వీరికి చాలా వరకు మంచి చెడులు కూడా జరుగుతున్నాయి. మరి చూసుకుంటే ఈరోజు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా అస్సలివ్వకండి 2 రోజులు. ఎందుకంటే కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని చికాకులు, కొన్ని కొన్ని నష్టాలు కలిగేటువంటి అవకాశాలున్నా, మీరు మానసిక ఒత్తిళ్ళు కలుగుతాయి. మానసిక ఇబ్బందులు కూడా మిమ్మల్ని లోంచేస్తాయి. మానసికంగా మిమ్మల్ని పూర్తిగా డౌన్ చేస్తాయి. మీరు గతంలో ఆపేసినటువంటి ప్రాజెక్టులు మరి లేదా డబ్బు సంబంధించినటువంటి పనులు కూడా కొద్దిగా ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఈ యొక్క సెప్టెంబర్ 30 మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా మీరు ఏదైతే వ్యాపారాలున్నాయో, ఏదైతే గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులున్నాయో, అవన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒక సాధారణమైనటువంటి వ్యాపారం కాదండి. మీరు ఒక పెద్ద డీల్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 30వ తారీఖున మీకది పెద్ద లాభం రావటం అంటే ఖాయం. కానీ 29వ తారీఖున కొద్దిగా అనుకూలంగా లేదు. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఆర్థిక రంగంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, లేదా డబ్బు తీసుకునేవారు గానీ, లేదా డబ్బు ఇచ్చేవాళ్ళు గానీ, లేదా ఏదైనా కొత్త బిజినెస్ పెట్టాలనుకున్న వారికి ఈ 29వ తారీఖు అంతగా అనుకూలంగా అయితే లేదు. ఈ మంగళవారం అయినా సరే, మంగళవారం కొన్ని పనులు మొదలు పెట్టకూడదని కొంతమంది అనుకుంటారు. కానీ, ఈ మంగళవారం అమ్మవారికి మరి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక, ప్రత్యేకంగా ఈ రోజు మీరు మధ్యాహ్నం నుంచి ఏదైనా పనులు చేయాలనుకున్నా, పెద్ద డీల్స్ మొదలు పెట్టాలనుకున్నా, కొత్త లాభదాయకమైనటువంటి పనులు చేయాలనుకున్నా కూడా మీకు అంతా కూడా అనుకూలంగా అయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి చదువు రంగంలో చూస్తే చదువుపై ఎక్కువగా దృష్టి చెదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వారు వేరే ఇన్‌కమ్ మీద ఆధారపడి ఇప్పుడు డబ్బొస్తుంది కదా! మనం చదువుని నెగ్లెక్ట్ చేద్దాం అనుకునేటువంటి అవకాశాలు కూడా చాలా మందికి కనిపిస్తూ ఉన్నాయి. లేదా పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఎక్కువగా ఉంటే మీకు టెన్షన్ పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాపోతే ప్రస్తుతానికేంటంటే చదువు రంగాల్లో సెలవులున్నా సరే, కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నవారు ప్రమోషన్‌లు కావాలనుకునే వారికి కానీ, వీరికి ఇటువంటివి కూడా ఉండవనమాట. కాబట్టి ఈ 2 రోజుల్లో వీరికి కొంచెం దృష్టి పెట్టే అవకాశాలు, సాధించే అవకాశాలున్నాయి. కాబట్టి ఇంటర్వ్యూలు కానీ ఎక్కువగా ఉంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 29వ తారీఖున కంటే కూడా 30వ తారీఖున మీకేదన్నా మంచి అవకాశాలు కఠినమైనటువంటి ట్రాఫిక్‌లు కూడా అర్థమయ్యి, మళ్ళీ మీకు పూర్తిగా ఒక మంచి అర్థవంతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఉదాహరణ మనం చూస్తే, సపోజు ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి, 29 రాత్రి చదివినా సరిగ్గా గుర్తుండకపోవడం, కానీ 30న రివిజన్ చేస్తే అతని మైండ్ చాలా క్లియర్‌గా అవుతుంది. అదే విధంగా ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు కనపడుతున్నాయి. ఈ రోజున మీపై విమర్శలు రావచ్చు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారిపై విమర్శలు రావచ్చు. మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీపై కొద్దిగా చెడు ఆలోచనలు, చెడు భావనలు ఎక్కువగా బలంగా కనపడుతున్నాయి కనుక, మీకు కొంచెం ఇబ్బందికరంగా నిలబడేటువంటి అవకాశాలున్నాయి. సో, ఈ రోజున చూస్తే ఒక పూర్తి స్థాయిలో చూస్తే ఉద్యోగ రంగంలో మీకు 30వ తారీఖున కాడ్నించి కూడా మీ ప్రతిభ అందరూ గుర్తిస్తారు. మీ ఐడియాని అంగీకరిస్తారు. ప్రమోషన్‌లు మరియు బహుమతులు లేదా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్‌లు కూడా మీకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి చూస్తే ఈ 30వ తారీఖున మీదేదైతే 29వ తారీఖున మీకేదైతే కొద్దిగా అనుకూలంగా లేదు, మనకి ఏది రాదు అని మీరు అనుకున్నారో, మరి అమ్మటే ఏదో ఒక మిరాకిల్ జరిగినట్టుగా ఆ అమ్మవారు మీపై ఒక అదృష్ట వర్షాన్ని కురిపించబోతుంది. ఎందుకంటే 30వ తారీఖు ఫైల్ వల్లనే ఆయన మిమ్మల్ని పొగడతం, మీ యొక్క పై అధికారులు మీకొక మంచి డెవలప్‌మెంట్ ఇవ్వటం, మీకు మంచి అద్భుతంగా నిలబెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇక విదేశాల్లో ఉండేటువంటి వారికి ఎవరైనా విదేశాల్లో ఉండాలనుకున్నా, లేదా విదేశాల నుంచి రావాలనుకున్నా, లేదా విదేశాలు ఎళ్ళాలనుకున్న 29 అయితే కొద్దిగా అనుకూలంగా అయితే లేదండి. మరి 30వ తారీఖున ఆఫర్‌లు క్లియర్‌గా అవుతాయి. విదేశాల్లో ఉన్నవారికి కొత్త కాంట్రాక్ట్‌లొస్తాయి. మరి దుబాయ్‌లో ఉన్నవారికి కానీ, మరి ప్రత్యేకమైనటువంటి పనులు కూడా నిలబడేటువంటి మార్గాలు కూడా కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సమస్యలు అనుభవిస్తున్నారు కానీ, అప్రూవల్ కూడా నిలబడేటువంటి మార్గాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున వీరి యొక్క జీవితంలో ఎప్పుడైతే అనుకూలమైనటువంటి పనులున్నారో, అనుకూలమైనటువంటి రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారో, అలాంటి విషయాలు కూడా వీరికి జరిగేటువంటి మార్గాలు కూడా కొంచెం బలంగా కనపడుతూ ఉన్నాయి. సో, ఈ 29వ తారీఖు కంటే కూడా 30వ తారీఖు అన్ని రంగాల్లో వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని అనుకోవాలి. మరి చూస్తే ఈ అద్భుతమైనటువంటి రంగాల్లో మరి 29వ తారీఖున మరి ప్రత్యేకమైనటువంటి డీల్స్ గాని,
మరి ఏదైనా భూమికి సంబంధించింది గానీ, ప్రాపర్టీకి సంబంధించింది గానీ, భూమి కొంటే మోసపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ మరియు కొనుగోళ్లు మరి నిర్మాణాలు ఏదైనా చేస్తే మంగళవారం పూట చేసుకోవటం చాలా అత్యధికంగా ఉందని మరి. ఇక ముఖ్యంగా చూస్తే ఉదాహరణకు 29న భూమి అడ్వాన్స్ ఇస్తే కోర్టు కేసులు అయ్యే అవకాశాలున్నాయి. కానీ 39న వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా మీకు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీకు ఏదైతే ఉన్నాయో, ఏ పనులైతే మీరు విజయం సాధించాలనుకున్నారో, అలాంటి పనులు కూడా మీకు మరింత అద్భుతమైనటువంటి మంచిగా నిలబడేటువంటి మార్గాలు కూడా మీకు కనపడుతూ ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే 29న మీకు అనుకూలంగా లేదు, బలహీనంగా ఉంది. కానీ 30న మీ వాదన బలపరుస్తుంది. మరింత అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా నిలబెట్టుకునేటువంటి మార్గాలైతే ఉన్నాయి. ఎట్టకేలకు మనం చూస్తే ముఖ్యంగా అనేక రంగాల వారికి ఈ 29 కంటే కూడా 30వ తారీఖున మరీ శ్రేయస్కరంగా ఉంటుంది. మంగళవారం అయినా సరే, ఆ మంగళవారం అమ్మవారికి అమ్మవారి యొక్క పూజ రోజు కనుక ప్రత్యేకించి బాగుండాలి. అలాగే అదే మంగళవారం రోజు మనం ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తారు చాలామంది. కానీ ఆంజనేయ స్వామికి శనివారం ప్రీతికరమైనటువంటి రోజు. కానీ మంగళవారం చేస్తారు ఎక్కువ శాతం. అయినా సరే మరి మంగళవారం అమ్మవారికి సంబంధించినటువంటి పూజ, అలాగే శ్రీ హనుమాన్ పూజ కూడా చేసుకోవటం మరింత ఉత్తమం. ఇక ముఖ్యంగా చూస్తే మీరు ఏ పని చేసినా సరే ఈ 2 రోజులు కూడా శాంతంగా ఉండండి. పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే కొత్త పనులు మొదలుపెట్టడం దాంట్లో గాని, భూమి కొనుగోలు చేసే వాటిలలో గాని, ఇంటర్వ్యూలు వాటిల్లో గాని, పెద్ద నిర్ణయాల్లో కూడా పెద్దగా అనుకూలమైనటువంటి రోజు 29వ తారీఖైతే కాదు. మరి 30వ తారీఖున మీరు ఏ పనులు మొదలుపెట్టినా, భూమి కొనుగోలు చేయాలనుకున్నా, లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి సాధించాలనుకున్నా, ఇంటర్వ్యూలలో పెద్ద పెద్ద పనులు నిలబెట్టుకోవాలనుకున్నా, ఈరోజు మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా చేయకూడని పనులేమిటంటే ఈ ఈ 2 రోజులు కూడా మీరు కోర్టు పనులు కానీ, డబ్బు పెట్టుబడులు కానీ, వాదనలు కానీ ఎక్కువగా పెట్టుకోకూడదు. ఎందుకంటే కోపం పెంచుకోవడం, సంబంధాలలో చిన్న విషయాలకే పెద్దగా స్పందించడం కూడా చేయకూడదు. అలా చేస్తే మీకు తెలియకుండానే ఇబ్బందుల్లోకి వెళ్తారు. తెలియకుండానే మానసిక ఒత్తిడిలోకి వెళ్లి, మానసిక ఇబ్బందులకు మీరైతే లోను చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులు సింహరాశి వారికి ఒక పాఠంలాగా ఉంటుంది. 29న ఆపుకోవడం నేర్చుకోండి. 30న ఆరంభించడం నేర్చుకోండి. ఇలా చేస్తే మీ జీవితంలో అన్ని రంగాలలో కూడా విజయం నిండిపోతుంది. మరియు జ్ఞానము, ఈ కాలజ్ఞానం మీకు ఉపకరిస్తుందని నమ్ముతున్నాను. ఓం శాంతి అని మనస్ఫూర్తిగా మీరైతే చేసుకుంటే మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. మరి చూసుకుంటే ఈ 29, 30 తారీఖుల్లో చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు ముఖ్యంగా సాయంకాలం పూట కూడా చిన్న పరిహారం చేసుకోవాలి. అవేమిటంటే ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఎవరైనా సరే ప్రత్యేకంగా సాయంకాలం సమయంలో ఇంటి తూర్పు వైపున ఒక దీపం వెలిగించండి. దుర్గాదేవి లేదా కాళికా అమ్మవారి ఫోటో ముందు నైవేద్యం పెట్టండి ఖచ్చితంగా. మరి ఎరుపు పూలతోటి పూజ చేస్తే మానసిక కలతలు తగ్గి కోర్టు సమస్యలు సద్దుమణుగుతాయి. మరియు ఒక చిన్న చెంచా తీసుకొని అందులో నువ్వుల నూనెతోటి దీపం వెలిగించడం చేస్తే మీపై ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. మరియు శని ప్రభావం కూడా తగ్గిస్తూ ఉంటుంది. మరి అది సోమవారం మీరు చేయాలి. మరి మంగళవారం కావడంతోటి దుర్గా చండికా దేవి పూజ చేస్తే మరింత మంచిది. ఎందుకంటే ఎరుపు గులాబీలు లేదా కుంకుమార్చనతోటి పూజ చేసి ఉద్యోగం మరియు ఆర్థిక రంగాల్లో బలపడాలి తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. భక్తి భావంతోటి చిన్న పసుపు గజ్జెలు లేదా ఆహ్, ఇవి ఉంటాయి, చిన్న అమ్మవారికి సంబంధించిన చిట్టి గాజులుంటాయి. దేవి వద్దకు అర్పించడం మంచిది. మరియు ఇలాంటి సందర్భంలోనే శాంతి మరియు కుటుంబం ఐక్యత వస్తుంది. గుడిలో లేదా ఇంట్లో దుర్గా సప్తశతిలో కనీసం ఒక అధ్యయనం చదివితే మీరు ధైర్యం రెట్టింపవుతుంది. కాబట్టి ఈరోజు మీ యొక్క ఈ 29న ఈ చేసినటువంటి పరిహారం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. 30వ తారీఖు చేసినటువంటి పరిహారం వల్ల మీకు విజయాల్లోకి తీసుకువెళ్తారు. కాబట్టి మీకు పూర్తిగా ఇవన్నీ కూడా మీ జీవితంలో మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రావాలని, ఆ అమ్మవారు దైవ కటాక్షం మీపై ఎప్పుడూ ఉండాలని, అలాగే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని, సింహరాశి వారు ఏ పని చేసినా విజయం కలగాలని, వారి జీవితంలో ప్రతి పని, ప్రతి దాంట్లో వెళ్ళేటువంటి ప్రతి దారిలో కూడా వారికి విజయం సాకారం రావాలని, రేపు అక్టోబర్ నెల నుంచి వీరు చేసేటువంటి ప్రతి పనులలో విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు చేసేటువంటి పని, రేపు చేసేటువంటి పనుల్లో మనకి ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి, ఏ పని చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. ప్రతి పని, ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళేటువంటి దారులు, వచ్చేటువంటి దారులు ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక మీకు సింహరాశి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. మేము చెప్పిన వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఆ అమ్మవారి కృపకు పాత్రులు కండి.